హలో గైస్, నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈరోజు వీడియోలో మనము జూనియర్ మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్ గురించి, అలాగే ఏదైతే సయ్యారా మూవీ ఉందో సయ్యారా మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ మూవీ కలెక్షన్స్ చూస్తాం, అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు గాలి కిరీటి రెడ్డి మూవీస్తో అయితే అరంగేట్రం చేయడం జరిగింది. అయితే జూనియర్ మూవీతో మన ముందుకైతే రావడం జరిగింది. అండ్ ఈ సినిమాని 2 languagesలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి మన తెలుగు లాంగ్వేజ్లో, ఒకటి కన్నడ లాంగ్వేజ్లో, 2 languagesలో సినిమా రావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి కొంచెం హైప్ పెరగడానికి కారణం ఏంటంటే మ్యూజిక్ టెక్నీషియన్స్ అనేది చాలా హైప్ ఉన్న వాళ్ళు పని చేయడం జరిగింది. డిఎస్పీ గారు కానివ్వండి, సింధిల్ గారు కానివ్వండి, అల్టర్ హైన్స్ గారు కానివ్వండి, అలాగే కాస్ట్ రూపంలో కూడా ఎవరైతే శ్రీలీల గారు నటించడం జరిగింది కిరీటి రెడ్డికి జంటగా, అలాగే జనీలియా గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో తిరిగి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మంచి టెక్నీషియన్స్ అయితే ఈ సినిమాకి పనిచేయడం జరిగింది కాబట్టి ఈ సినిమాకి మంచి హైప్ అయితే రావడం జరిగింది. అలాగే హైప్ ఉన్న విధంగానే ఈ సినిమాకి మొదటి రోజు మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మనోడి ఏదైతే డ్యాన్స్ ఉందో ఆ డ్యాన్స్కి చాలామంది ఫిదా కావడం జరిగింది. అలాగే శ్రీలీల గారు కూడా మంచి సపోర్ట్ అయితే కిరీటి రెడ్డి గారికి ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా ఏదైతే సాంగ్స్ ఉన్నాయో సాంగ్స్ విషయంలో కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ సినిమా స్టోరీ పరంగా సినిమాకు మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా ఒక డెబ్యూ హీరోకి మొదటి రోజు 2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే నిజంగా అది అదిరిపోయే విషయమే. అండ్ ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే సినిమా బడ్జెట్ని అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ అనౌన్స్మెంట్ చేయనప్పటికీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 35 కోట్లు అయ్యుండొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి రోజు దాదాపు 1,50,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపుగా 1,65,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపుగా 1,90,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,05,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 6,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. రాధాకృష్ణ గారి డైరెక్షన్లో కిరీటి రెడ్డి ఇంకా శ్రీలీల గారి ప్రధాన పాత్రలో నటించిన జూనియర్ సినిమా మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,75,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా మంచి కలెక్షన్స్ అందుకోవాలని కోరుకుందాం. అలాగే కిరీటి రెడ్డి తన డ్యాన్స్ అద్భుతంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నుకొని మంచి మంచి స్టోరీస్ ఎన్నుకొని మంచి మంచి డైరెక్టర్తో మంచి సినిమాలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నా ఈ సినిమా బాలీవుడ్లో విధ్వంసం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా కలెక్షన్స్కు మరి భయపడా లేకపోతే ఏదైతే ఈ సినిమా ఉందో సయ్యారా సినిమా ఉందో ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేయడం జరిగిందా లేదైతే కానీ ఒక పెద్ద సినిమా డేట్ నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది. జూలై 25వ తారీఖున బాలీవుడ్లో సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ రావడం జరుగుతుంది. కానీ ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి ఆ సినిమా పక్కకు తప్పుకోవడం జరిగింది. ఈ మంత్ లాస్ట్ ఎండింగ్కి వెళ్ళిపోవడం జరిగింది. బేసిక్గా ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తారా లేకపోతే ఆ సినిమాతో కలెక్షన్స్తో మనకు ఎందుకులే అని అనుకున్నారో తెలియదు కానీ వెనక్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే సయ్యారా సినిమాకి ఆల్మోస్ట్ ఒక 10 days సమయం అయితే దొరకడం జరుగుతుంది. మధ్యలో హరిహర వీరమల్లు పాన్ ఇండియా వైజ్గా వస్తుంది. కాకపోతే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటివరకు. కానీ ఎవరైతే ఈ సినిమాలో పనిచేయడం జరుగుతుందో వాళ్ళిద్దరు కూడా కొత్త వాళ్ళే. ఈ సినిమాతో డెబ్యూ చేయడం జరుగుతుంది. అహన్ పాండే ఇంకా అనిత్ పడ్డా వీళ్ళిద్దరు కూడా కొత్త వాళ్ళే, హీరో ఇంకా హీరోయిన్. కాకపోతే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మోహిత్ సూరి ఇంతకుముందు ఆషిక్ 2 సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాతో కూడా మంచి మ్యాజిక్ చేయడం జరిగింది. ఆల్బమ్స్ కానివ్వండి, ఆ సినిమా కానివ్వండి. సో ఈ సినిమాకి సంబంధించి కూడా టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు, సాంగ్స్ వచ్చినప్పుడు సేమ్ హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాని చూస్తుంటే ఆల్మోస్ట్ తిరిగి ఒకసారి ఆషిక్ 2 సినిమా చూసామా అన్నట్టే అనిపించడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక డెబ్యూ హీరో 20 కోట్లు అంటే నిజంగా మజా కాదు అది. రెండో రోజు అంటే సాటర్డే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 23,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు 27,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఒక కొత్త హీరో 27 కోట్లు వసూలు చేస్తున్నాడంటే నిజంగా బాలీవుడ్లో చెప్తున్నాను కదా చాలా రోజులు ఈ అబ్బాయి పేరు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 72,15,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. బడ్జెట్ వచ్చేసి 60 కోట్లు, 3 రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్ 72 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 40 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 85,76,00,000 రూపాయలను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకి మంచి డీసెంట్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 7,68,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మోహిత్ సూరి డైరెక్షన్లో అహన్ పాండే ఇంకా అనిత్ పడ్డా వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు తీస్తున్న ఒక మూవీ సయ్యారా మూవీ మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 93,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 100 కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఒక రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నాడు. ఏంటంటే ఒక డెబ్యూ హీరో నాకు తెలిసి ఇప్పటివరకు నాకైతే గుర్తులేదు, నిజంగా నాకు తెలిసి ఎవరు లేరు. ఒక డెబ్యూ హీరో
మొదటి సినిమాతోనే 100 కోట్లను అయితే కొట్టడం జరుగుతుంది. అందుకే ఈ అబ్బాయి పేరుని చాలా కాలం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో ఈ అబ్బాయి చేరడం జరిగింది. అలాగే ఈ సినిమాకి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా లాంగ్ రన్‌లో 350 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది. ఒకవేళ ఇంకా చాయిస్ ఉంటే 500 కోట్ల వద్దకు కూడా ఒకవేళ వెళ్ళిందనుకోండి, బాలీవుడ్ జీవితాంతం ఈ అబ్బాయి పేరుని గుర్తుపెట్టుకుంటుంది. ఒకవేళ 500 కోట్లను మాత్రం ఈ సినిమా కొడతాయి. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమాకి డే బై డే కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. బేసిక్గా బాలీవుడ్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, అంటే నార్త్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, సినిమాకి మంచి టాక్ వస్తే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పెరుగుతూనే వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మొదటి రోజు చూస్తే 21 కోట్లు రావడం జరిగింది. రెండో రోజు 23 కోట్లు రావడం జరిగింది. అలాగే మూడో రోజు 27 కోట్లు రావడం జరిగింది. ఒకవేళ డ్రాప్ అయినా ఇది మినిమం ఒక 30% డ్రాప్ అవుతుంది, కానీ అంతకంటే ఎక్కువ డ్రాప్ కాదు. అదే మన సౌత్ ఇండస్ట్రీలో అయితే 3 రోజులు కాగానే 50 to 50% పడిపోవడం జరుగుతుంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి, ఒక రేంజ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి నేను అనుకున్న దాన్ని బట్టి అయితే 350 కోట్లు ఈజీగా అంటే రావడం జరుగుతుంది, చాలా ఈజీగా రావడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా 500 కోట్లు అందుకుంటుందా లేదా అనేది తెలీదు. కానీ సినిమాతోనే 100 కోట్లు అందుకున్న హీరోగాను, అలాగే 500 కోట్లు అందుకున్న హీరోగాను బాలీవుడ్లో చిరస్థాయిగా అయిన పేరైతే ఆహన్ పాండే పేరు నిలిచిపోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట, మోహిత్ సూరి గారు ఈ సినిమాని పూర్తిగా మ్యాజికల్గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. చూస్తుంటే ఆషిక్ 2 సినిమా చూసిన ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకి చాలామంది ఫిదా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మంచి కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట సయ్యారా మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్, అలాగే జూనియర్ మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్స్. సో డైలీ ఇలాంటి మూవీ కలెక్షన్స్ కోసం, అలాగే మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.